జీర్ణ వ్యవస్థ కాలేయం సంబంధిత వ్యాధుల చికిత్సల్లో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ రోగులకు నూతన ఆశలను కల్పిస్తోంది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. గ్యాస్ట్రో వింటరాలజీ అండ్ హెపటాలజీ విభాగంలో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఈఆర్సిపి వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ విధానాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ దశలో గుర్తించిన జీర్ణాశయ క్యాన్సర్లు, ప్రీ క్యాన్సర్ గడ్లను శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపిక్ సబ్యూకోసల్ డిసెక్షన్ ద్వారా తొలగించే సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే అకలేసియా వంటి మింగుడు సమస్యలకు పిఓఈఎం, జిఈఆర్డి చికిత్సకు ఏఆర్ఎంఏ వంటి అధునాతన ఎండోస్కోపిక్ విధానాలను నిపుణులైన వైద్యులు నిర్వహిస్తున్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సికింద్రాబాద్ యశోదలో వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12 years అయిపోయింది, 13 years నౌ. అండ్ మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ చాలా డెవలప్ అయింది. వీ హ్యావ్ ఆల్ ది అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో హైయెస్ట్ ఎండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వరల్డ్ క్లాస్ హైయెస్ట్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. అన్ని విధాలు ఉంది. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఏరియాటా అనే కొత్త ప్రాసెసర్ వచ్చింది. అండ్ ఎంటరోస్కోపీ ఉంది, క్యాప్సూల్ ఎండోస్కోపీ ఉంది. అండ్ థర్డ్ స్పేస్ ప్రొసీజర్స్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ మా దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఏ ప్రొసీజర్స్ చేయాలో అన్ని ప్రొసీజర్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ చేయడానికి సమర్థులం ఉన్నాము, స్కిల్డ్ పీపుల్ ఉన్నాము. అండ్ ఐ థింక్ ఇట్స్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయగలుగుతున్నాము విత్ రీజనబుల్ ప్రైస్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ ద పేషెంట్స్. అది సో ఐ థింక్ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుండె వైద్య రంగంలో వరంగల్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వరంగల్ ట్రై సిటీస్ ప్రాంతంలో తొలిసారిగా స్వతంత్ర ట్రాన్స్ క్యాథెటర్ ఏఆర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే టీఏవిఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో కొత్త మైలురాయిని సృష్టించింది. తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళను ఆసుపత్రిలో చేర్చగా వైద్య పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన ఏఆర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వ్యాధిలో గుండె ప్రధాన వాల్వ్ కుచించుకుపోవడంతో శరీరానికి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన వైద్య బృందం అత్యాధునిక టీఏవిఆర్ విధానం ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించింది. 23 మిల్లీమీటర్ల మైవాల్ ట్రాన్స్ క్యాథెటర్ హార్ట్ వాల్వ్ను ఉపయోగించి క్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు మనం ఇక్కడ ఒక రేర్ హార్ట్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకోవడానికి గ్యాదర్ అయ్యాము. అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ రీసెంట్గా మెడికవర్లో చేయడం జరిగింది. ఇది మెడికవర్లో జరిగిన థర్డ్ ప్రొసీజర్. బట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ కేసు ఇండిపెండెంట్గా చేయడం ఇక్కడ ఇదే ఫస్ట్ కేస్. ఈ పర్టికులర్ కేసు ఇండిపెండెంట్గా ఒకళ్ళే డాక్టర్ షఫీ చేశారు. ఇది వరకు జరిగిన కేసెస్ అన్ని వేరే దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ప్రాఫిట్తో చేసాము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ కేస్ డన్ ఇన్ వరంగల్, అయోటిక్ రీప్లేస్మెంట్ కేసు. నెక్స్ట్ డాక్టర్ షఫీ కేస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏమనుకుంటాము, హార్ట్ అటాక్ ఒకటే మన మైండ్కి వస్తుంది. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు ఇబ్బంది ఉన్న డిసీజెస్ అన్నిటికీ చాలా 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 కామన్. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెంటనే మనం బండి తీసుకుని వచ్చేస్తాం. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు, కవాటాల జబ్బులు అనేటివి దగ్గర 13 నుంచి 15 లక్షల మందికి ఉంటారు. చేప కింద నీరులాగా ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యేంత వరకు మనకు బయటికి కనపడదు. నడిచినప్పుడు కొంచెం ఆవేశం రావడం అలా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో అయితే దగ్గర ఏటా కనీసం 5 లక్షల మంది దాంతో చనిపోతారు. బయట కనపడదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఎన్నిసార్లు మనం ఈసీజీ నార్మల్గా తీయించినా కానీ నార్మల్గానే కనిపిస్తుంది. ఈకోలో కొద్ది గొప్ప తేడా వస్తుంది. సడన్గా ఆయాసం ఎక్కువైపోయి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం. గుండె కవాటాలు సరిగ్గా పంపింగ్ చేయలేదు అనుకోండి, పక్షవాతాలు అన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ కారణం ఇక్కడ ఉంటుంది. దీన్ని మనము కంపల్సరీగా అడ్రస్ చేయక తప్పదు. మీ అందరికీ సుముఖంగా తెలిసిందే 4 కవాటాలు ఉంటాయి: అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మనరీ. మెజారిటీ అంటే చాలా మందికి మైట్రల్, అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఆ 2 డ్యామేజ్ అయిపోతుంది, స్టినోసిస్ అయిపోతుంది. ఒక స్టినోసిస్ ఒక భాగం అంటే 70% కంటే ఎక్కువగా బ్లాక్ అయిపోయింది అనుకోండి,
మనకు ఆయాసము, ఇబ్బంది, పక్షవాతము, కళ్ళు చక్కెర తిరగడము, మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. 70% దాటిన తర్వాతే దాన్ని మనము వాల్వ్ అనేది రీప్లేస్ అనేది దయచేసి చేస్తాం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, సాంకేతిక విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి సమస్యల పరిష్కారంపై అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్పర్సన్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాల అవసరాలు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ వినియోగం, నర్సింగ్ పాఠశాల అభివృద్ధి, అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్ సిబ్బంది పోస్టులు, అత్యవసర విభాగాల్లో పెరుగుతున్న రోగుల రద్దీ, ఆధునిక వైద్య పరికరాల కొరత, పెండింగ్ బిల్లులు, అలాగే PMSSY ఆసుపత్రి నిర్వహణ సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నిధులు, పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో గోపాల్పూర్ ఊర చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి పనుల పేరుతో తమ పూర్వీకుల సమాధులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ దళితులు ఆందోళనకు దిగారు. స్థానికులు సమాచారం ప్రకారం చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటూ గ్రామస్తులు లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. తమ బొందల గడ్డను, శ్మశాన వాటికను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అభివృద్ధి పేరుతో రాత్రి వేళల్లో చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలపై గ్రామంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గోపాలపురంకు సంబంధించిన గ్రామ ఊర చెరువు, దీని పూర్తి విస్తీర్ణం ఒక 20 ఎకరాలు ఉండే. దాంట్లో 10 ఎకరాలు కబ్జాకు పోను. ఉన్న 10 ఎకరాల ఈ చెరువు విస్తీర్ణంలో మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి. ఈ అభివృద్ధి పేరుతోటి ఉన్న ఇళ్లను, ఆ బఫర్ జోను, FTL కింద ఉన్న ఇళ్లను కూల్చకుండా ఈ దళితులకు, అంటే మా సాంప్రదాయ ప్రకారంగా మేము పెట్టుకున్న మా సమాధులను, మా పూర్వీకుల జ్ఞాపకాలను చెరిపేస్తూ ప్రభుత్వం కొంచెం కూడా మానవత్వం అనేది లేకుండా అధికారులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేరే విధంగా ఈ ఊర చెరువు ఊడికి తీత తీసి అక్కడ ఉన్న గేట్ వాల్వ్ అనేది అప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల వరదలు అనేది రావడం జరిగింది. 500 కోట్లతోటి వరంగల్లో అండర్ డ్రైనేజ్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న కమిషనర్ కానీ లేదా ఉన్నతాధికారులు కానీ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారుల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అక్కడ గేట్ వాల్ తీయకుండా వచ్చిన వరదలకు, ఆ వరద పేరుతోటి ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వాళ్ళకి ఏదో ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మా గ్రామ సంపద అయిన మా ఊరిని
మా ఊరిలో ఉన్న ఈ సమాధులను తీసేసి ఈ మట్టిని తీసి ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు అమ్ముకుంటూ మా ఊరి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ స్మృతివనం కడతామని చెప్పినప్పటికీ అది పోను మళ్ళీ పిఎం స్కీమ్ కింద ఉన్న వైకుంఠ ధామానికి ఇట్లాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఉన్న సమాధులను తీసేసి ఏదో వాకింగ్ అనో లేకపోతే ఇంకా రిటర్నింగ్ వాల్ అనేది దీనికి అవసరమే లేదు. వాస్తవానికి జనరల్గా రిటర్నింగ్ వాల్ కడితే ఎక్కడైతే ముంపు ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హైట్ పెంచేసి అక్కడ నిర్మాణం చేయాల్సిన పని ఉన్నది. కానీ అటు ఇళ్ళ మధ్యలో అటు వాళ్ళకు జాగా వదిలిపెట్టేసి ఇటు ఉన్న సమాధుల వైపు ఈ రిటర్నింగ్ వాల్ కట్టి ఊరుల్లో ఉన్న గ్రామ ప్రజలకు రేపు ఎవరైనా జరిగిపోతే కనీసం ఖననానికి కూడా డబ్బులు లేని చాలా మంది పేదలు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళకు కనీసం పెట్టుకునే స్థలం లేకుండా అధికారులు పట్టించుకోకుండా ఇట్లాంటి అన్యాయం అనేది గోపాలపురంలో జరుగుతూ ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ మున్సిపల్ శాఖ అధికారులు కానీ దీన్ని గమనించి ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా ప్రాబ్లం అర్థం చేసుకొని మాకు మా ఊరికి అంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.